వసుదేవసుతం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హాయ్ హలో వెల్కమ్ మై ఫేవరెట్ లేడీస్. లక్కీ లేడీ కార్యక్రమానికి మీ అందరికీ హార్టీ వెల్కమ్ చెబుతోంది మా వనిత టీవీ అండ్ మీ స్వాతి మైత్రేయ. మై ఫేవరెట్ లేడీస్ అందరు కూడా ఏం చేస్తున్నారు? అందరు ఫోన్స్తో సిద్ధంగా ఉన్నారా? కాల్ కనెక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారా? ఎస్, ఇంకెందుకు ఆలస్యం. మరి నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను కదా, 11:30 మన షో అయితే ఖచ్చితంగా 11:15 నుండే మీరు ట్రై చేయండి. అండ్ లక్కీయెస్ట్ లేడీస్ ఎవరికో వాళ్ళకే దొరుకుతుంది. కానీ కావాలి అని అనుకునే వాళ్ళు, శారీ కావాలి అని అనుకునే వాళ్ళు, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో కలుస్తూనే ఉంటుంది. వెల్, మరి మనం నిన్న ఒక మంచి స్టోరీ చెప్పుకున్నాం కదా, చాలా మంది మాకు అడుగుతున్నారు ఒక మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉండండి అని చెప్పి. సో వీలైనప్పుడల్లా అలా స్టోరీస్ కానీ పాటలు కానీ పాడుకుంటూనే ఉందాం. నేను ఒక స్టోరీ చెప్తాను అండ్ మీరు కూడా ఏదైనా మంచి పాటలు ఉంటే ఒక టూ లైన్స్ అలా పాడేసేయండి. ఏం పోతుంది అబ్బా, ఒక 2 లైన్లు పాడితే మీకు అలా కాలక్షేపం అవుతుంది కదా. వెల్, అయితే ఇవాళ రేపు అంతా ఇండివిజువల్ ఫ్యామిలీస్, అవునా? పెద్దవాళ్ళు ఊర్లో ఉంటారు, అమ్మమ్మలు తాతలు నానమ్మలు తాతలు ఇలా ఊర్లో ఉంటారు. అండ్ చదువుల కోసమో ఇంకేదో విషయాల కోసమో బయట అంటే కొంచెం సిటీస్లో చదువు కోసమో తల్లిదండ్రులు పిల్లల్ని పెట్టుకొని ఉంటుంటారు. సో అమ్మమ్మ తాతయ్య దగ్గరికి, నానమ్మ తాతయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? హాలిడేస్ వచ్చినప్పుడు అలా పలకరిస్తూ ఉంటాం. సో చూడాలనిపించినప్పుడల్లా వెళ్తూ ఉంటాం. అలా అసలు ఇవాళ చూడాలి అనిపిస్తుంది అనే ఆలోచన కూడా పిల్లల్లో ఉందో లేదో తెలియదు. సో 70% to 80% అలా లేదు. 20% ప్రేమానురాగాలు ఉన్నాయని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. అవి పెరగాలి, ఆ రిలేషన్స్ పెరగాలి, ఆ బంధాలు అనేవి పెరగాలని కోరుకుందాం. అయితే అలా ఒక తాత ఊర్లో ఉంటాడు. మనవడు ఒక ఫైన్ టైంలో అమ్మ నాన్న బయట సిటీలో ఉంటే నేను అలా తాతయ్య గారిని కలిసేసి వస్తాను అని చెప్పి వస్తాడు. ఏదో సందర్భంలో వచ్చి తాతతో చక్కగా ముచ్చటిస్తూ ఉంటాడు. బాగుంటుంది కదా అలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, మనం తాతల దగ్గర నానమ్మల దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉంటాయి, మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అక్కడే మనం సగం నేర్చేసుకుంటాం. అలా ఆ అబ్బాయి, ఆ మనవడు వచ్చి తాత దగ్గరకు వచ్చి, తాత నేను మంచిగా ఎదగాలి, ఉన్నత స్థానంలో ఎదగాలి, నేను అనుకునేవన్నీ సక్సెస్గా చాలా తొందరగా వచ్చేయాలి అండ్ మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి తాత అని అంటాడు. సో తాతగారు ఏం చెప్తాడు? ఏదో అలా చెప్పేసేస్తే వినరు కదా పిల్లల్లో ఏవైనా ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. అవి చేసి చూపిస్తే పిల్లలకు కూడా తెలుస్తుంది. అవి ఇంకా బాగా మైండ్లోకి మనసులోకి ఎక్కిపోతాయి. సో తాతగారు ఏం చేస్తారంటే ఒక 2 చెట్లు తెమ్మంటాడు, చిన్న చెట్లు. అలా తెచ్చి ఇద్దరు కలిసి తెస్తారు. అయితే నానా బంగారు, నువ్వు ఒకటి ఇంట్లో పెట్టు దాని చెట్టుని, ఒకటి బయట నాటు అని ఆ అబ్బాయికి చెప్తాడు తాతగారు. సో అబ్బాయి ఏం చేస్తాడు? బయట ఇంటి ముందర చక్కగా వెలుతురు అవన్నీ ఉన్న చోట ఒక చోట నాటేసేస్తాడు. ఇంట్లో ఒక చెట్టుని పెంచుతూ ఉంటారు. సో అప్పుడు తాతగారు అడుగుతారు, సో ఈ 2 చెట్లు మరి ఇంట్లో ఒకటి పెట్టావు, బయట ఒకటి పెట్టావు, అవి నాటిన తర్వాత నేను మళ్ళీ నువ్వు వచ్చే సమయానికి అవి ఎలా ఎదిగాయో చూద్దాము. మరి ఇవి బయట పెట్టావు, ఇంట్లో పెట్టావు కదా, ఏది ఎలా పెరుగుతుందో తెలుసా అంటే, ఏముంది తాత, ఇంట్లో మనం దాన్ని పెట్టాం కాబట్టి జాగ్రత్తగా నీళ్లు పోస్తాం, దాన్ని చూస్తూ ఉంటాం, దాన్ని కాపాడుతూ ఉంటాం. బయట చెట్టుది ఏముందిలే, ఏదో ఒకటి అది దానికి ఎండ తాకి మాడిపోతుంది, లేకుంటే ఆకులు వెళ్ళిపోతాయి, వర్షానికి కుంగిపోతుంది, లేదంటే దానికి ఏదైనా చెట్లకి ఏదైనా పళ్ళు కాయలు ఏదైనా కాస్తే ఏవో పక్షులు తినిపోతాయి, అంత పెద్ద ఎదగదులే అని అంటాడు. సో నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు తాత అంటే మౌనంగా ఉండిపోతాడట. సో మళ్ళీ సరే తాత ఎందుకు లేవు మౌనంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. స్కూల్కి వెళ్తాడు. మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ వస్తాడు. 1 year 1.5 year తర్వాత మళ్ళీ వస్తాడు. సో అలా వచ్చినప్పుడు తాత దగ్గరికి వస్తాడు. తాత, నేను ఒక 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ నేను నాకు క్వశ్చన్ అడిగాను, నాకు అసలు సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకున్నావు అని అడుగుతాడు. సో మళ్ళీ ఆ అబ్బాయికి చెప్తాడట, బయట ఉన్న చెట్టును చూడు, ఇంట్లో ఉన్న చెట్టును చూడు అని. ఇంట్లో ఉన్న చెట్టు, ఆ చిన్న చెట్టు మ్యాక్సిమం ఇంతవరకు ఎదుగుంటుందేమో. బయట ఉన్న చెట్టు అంతా ఎదిగేసేసి, అంటే పెద్దగా ఎదిగి చక్కగా పళ్ళు కాయలన్నీ కాస్తూ ఉంటాయి. సో అబ్బాయి అడుగుతాడనమాట, తాత మరి నేను ఆ రోజు చెప్పాను బయట చెట్టు అంత ఎదగదులే అని చెప్పి, ఈరోజు ఏంటి తాత అంత పెద్దగా అయిపోయింది చెట్టు, ఎంత అందంగా కనిపిస్తుంది, ఎంతోమంది ఆ చెట్టు కింద నీడనిస్తుంది, ఎంతోమంది కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సేద తీడుతున్నారు, ఇంట్లో చెట్టు ఏమిటి అలా ఉంది మరి అని అంటే, సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని అంటాడు. అదే తాత అదే అడుగుతున్నాను అని అంటే, అప్పుడు తాతగారు చెప్తాడు, బయట ఉంటే గాలికి, ఎండకి,
ఆ తర్వాత ఎంతోమంది అటు వెళుతూ ఇటు వెళుతూ ఆ రాళ్ళు వేస్తూ ఉంటారు. అయినా కానీ ఆ కింద స్టెమ్ ఏదైతే ఉందో చూసావా, బేస్మెంట్ ఏదైతే ఉందో చూసావా, అలా గట్టిగా నిలబడి ఉంది. దానికి వాన వచ్చినా లేదంటే ఎండ తాకినా గాలి వచ్చినా కానీ తన సంకల్ప బలంతో, అంటే తను గట్టిగా ఉండి నేను ఎదగాలి, ఎంతోమందికి చక్కగా నీడనివ్వాలి, పళ్ళనివ్వాలి అని గట్టి సంకల్పంతో ఆ చెట్టు అలా ఉంది. అంటే కష్టాలు సుఖాలు అనేవి దానికి అలవాటైపోయి అలా ఉన్నందుకే ఆ చెట్టు అంత ఎదిగింది అని చెప్తాడు తాత. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది అంటే కష్టాలు సుఖాలు అనేటివి మనిషికి కంపల్సరీ ఉండాల్సింది. అలా ఉంటేనే మనం సుఖం అనే కాన్సెప్ట్ని మనం ఎంజాయ్ చేస్తాము. సో ఎప్పుడైనా కానీ మనం అనుకుంటుంటాం కదా, కాసే చెట్టుకే రాళ్ళు అని చెప్పి, అంతే కదా. సో చెట్టుకి ఎన్ని పళ్ళు ఉంటాయో అంత దెబ్బలు తాకుతుంటాయి. అలా దెబ్బలు తాకినప్పటికీ కూడా ఆ చెట్టు ఆ పళ్ళని ఇస్తూనే ఉంటుంది. అలా వదిలేస్తే మనం కష్టం వదిలేసామనుకోండి, ఎదుగుదల అనేది ఉండదు. ఇప్పుడు కావాల్సింది పిల్లలకి అదే. ఏమైనా అసలు పిల్లలు ఏమైనా వింటున్నారండి మన మాటలు? నా కొడుకైతే అస్సలు వినడు. ఆ టేబుల్ తుడవరా అంటే అమ్మ అంత పెద్ద పని నాకు చెప్తావా అంటాడు. మొన్న అలాగే అన్నాడండి. సో ఇది వాస్తవం. సో టేబుల్ తుడవడం కూడా అంత పెద్దగా ఇదైపోయిందా అంటే నేనేదో చెప్తున్నాను అని కాదు. అంటే ఖచ్చితంగా పిల్లలకు అన్నీ నేర్పియాలి. ఇల్లు తుడవడం ఏంటి, ఇంట్లో పనులు ఏమిటి, లేదంటే వంట చేయడం ఏంటి, అంటే అన్నిట్లో అందరూ ఉండాలి అని మనం మాట్లాడుకోవాలి. సో పిల్లలకు అన్ని కష్ట సుఖాలు ఇలా మనం పెంచుతున్నాం పిల్లల్ని. ఓ ఫోన్ చేతికిచ్చి ఇలా పట్టుకుంటున్నాం పిల్లల్ని. ఒక్కసారి సడన్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వీళ్ళు చేతులు తీసేస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా? సో అందుకే ఆ కష్టం అనేది చిన్నప్పటి నుండే మనం నాటితే ఫ్రూట్స్ అని సుఖాన్ని మన ఫ్యూచర్లో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రైట్, మరి ఫస్ట్ కాలర్కి వెళ్దాం. హలో హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? శివాని. ఎక్కడి నుంచి శివాని గారు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే శివాని గారు, ఏం సంగతులు? మీ గుంటూరు విశేషాలు ఏమిటి? వర్షాలు పడుతున్నాయా? అవునండి. అదే వింటున్నాను. పొద్దున్నే న్యూస్లో చూస్తే నిన్న మొన్న అంతా కూడా బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా తుఫాన్ ఉంది అని అంటున్నారు. నిన్న మొత్తం ఫుల్ పడుతూనే ఉందండి. ఓకే ఓకే. సో గుంటూరులో జనరల్గా మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. ఏం ఎక్కువ కొంటూ ఉంటారు శివాని గారు? నేను డ్రెస్సెస్, శారీస్. డ్రెస్సులో ఎక్కువ బాగుంటుంది అనిపిస్తుందా, శారీలో బాగుంటుంది అనిపిస్తుందా? మీ వారు ఏమని కాంప్లిమెంట్ ఇస్తారు? శారీసే కదండి. శారీ అయితేనే చక్కగా అందంగా కనిపిస్తావు. శారీ లుక్ దేనికి రాదు. ఏంటంటే జర్నీ చేసేటప్పుడు అంతే, కంఫర్ట్ కోసం డ్రెస్సెస్, అంతే అంతే. సో మీ వార్డ్రోబ్ లో ఎన్ని శారీస్ ఉండొచ్చు? చాలానే ఉన్నాయండి. చాలానే ఉన్నాయా? ఓకే ఓకే, సరే. అయితే సో వచ్చేది సంక్రాంతి కాబట్టి షాపింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ? న్యూ ఇయర్ తర్వాత. న్యూ ఇయర్ తర్వాతనా? వెల్ వెల్, ఓకే. ఆల్రెడీ మొన్నే చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. న్యూ ఇయర్ తర్వాత చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సో పిల్లలు ఉన్నారా శివాని గారు? ఉన్నారండి. ఓకే, గుడ్ గుడ్. సరే, అయితే మీరు పిల్లల గురించి చెప్తున్నారు కదా, నేను అదే ఇంట్లో ఉన్నాను. ఏంటంటారు మన పిల్లలు ఏమైనా వింటున్నారా అండి అసలు? అంటే మనం చిన్నప్పటి నుండి ఆ మాత్రం భయం పెడితేనే కొద్దో గొప్ప నేర్చుకుంటారు. గారాబం కూడా ఎక్కువ మంచిది కాదంటాను నేను. అవును, కానీ దేవుడి దయ వల్ల ఇద్దరు వింటారండి చక్కగా. ఏ ఏజ్ పిల్లలది? పిల్లలది బాబుది బీటెక్ అండి, పెద్ద బాబుది. చిన్న బాబు ఫస్ట్ ఇయర్ బీటెక్. ఏమిటి అంత పెద్ద పిల్లలు ఉన్నారా? నేనేదో థర్డ్ క్లాసో సిక్స్త్ క్లాసో పిల్లలు ఉన్నారనుకుంటా. మీ వాయిస్ ఎలా ఉంది? లేదు లేదండి. సూపర్ సూపర్. పెద్ద పిల్లలైనా ఇంకా చెప్పినట్టు వింటారా? ఇప్పుడు కూడా షాపింగ్ ఏం చేసి చేస్తే అది వేసుకుంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిది. రమ్మంటాము అంటే వాళ్ళు ఉండి వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా అని రమ్మంటే వాళ్ళేమో మీరు మీకు నచ్చింది అండి మేము వేసుకుంటాం. సూపర్. సో ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి, ఆ ఇది అనేది ఎప్పటికీ ఉండాలి వాళ్ళకి కూడా. హెల్ప్ కూడా బాగా చేస్తారండి, ఏమన్నా చెప్పినా వింటారు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇద్దరు అబ్బాయిలే, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. అవునవును, కరెక్టే. బాగోపోయినప్పుడు అట్లా ఏమైనా చెప్పినా చేస్తారు. అవునవును. సో ఫ్యూచర్ లో కోడళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఇంకా అప్పుడు ఎట్లా ఉండిద్దో చెప్పలేదు. ఇంకో 5-6 ఏళ్ళు పడుతుందా? 10 ఏళ్ళు అవుతుందా కోడలు, పెద్ద కోడలు రావడానికి? పట్టిద్దండి, వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా. అవును, సెటిల్ అవ్వాలి, అదే అంటున్నా. అందుకే మినిమం 7 to 8 years అన్న పడుతుంది.
8 years వరకు. ఓకే ఓకే, వెరీ గుడ్. మంచి కోడళ్ళు రావాలని కోరుకుంటాం మేము కూడా. చక్కగా మళ్ళీ రావాలి. ఎందుకంటే మనము వెనకటికి మన అమ్మమ్మలు నానమ్మలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు. మన చిన్నప్పుడు కూడా హాలిడేస్ వస్తే బాబాయిలు పిన్నిలు లేదు అని అంటే మన పిన్నిలు లేదంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఉండి ఆ హ్యాపీనెస్ ఎంత బాగుండేదో. ఇప్పుడు అస్సలు ఊరికి వెళదామంటే ఓ ఇల్లు ఉండదు, పెద్దవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. సో అలా ఉంటే మళ్ళీ మగపిల్లలైనా పూజలు అవి కూడా బాగా నేర్పిస్తాను. నేను ఒకరోజు చేయకపోతే మమ్మీ ఈ రోజు ఎందుకు చేయడానికి నీరసంగా ఉంది, ఇల్లు బాగోలేదు, పూజ చేస్తేనే బాగుండిద్ది అంటారు. అవునా, వెరీ గుడ్. సో మంచి లక్షణాలని మంచి వాల్యూస్ని నేర్పిస్తున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఇలాగే అందరూ ఉండాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఫ్యూచర్లో ఇద్దరు కూడా చక్కటి కోడళ్ళు, మంచి వాల్యూస్ ఉన్న కోడళ్ళు రావాలని కోరుకుంటున్నాను. నేను అదే ఒక్కటే మామూలుగా పూజలు భర్తని బాగా చూసుకునే వాళ్ళు వస్తే చాలండి. అంతే, అదే అంటున్నాను. మెయిన్ అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. అదే అంటున్నా, మెయిన్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే చాలు. రైట్ రైట్, వెల్ అండి. సరే మరి క్వశ్చన్ అడిగానా శివాని గారు? రెడీయా? చాలా థ్యాంక్స్ అండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఓకే, నాకు థ్యాంక్స్ అక్కర్లా. మీరు ఎంత కష్టపడి కలుస్తూ ట్రై చేశారు, లైన్ కలిసింది. సో గాడ్స్ గ్రేస్ అంతే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. యా, గోదాదేవి రంగనాథ స్వామిని కీర్తించి స్వామిలో ఐక్యమంది ఏ శతాబ్దంలో? గోదాదేవి రంగనాథ స్వామిని కీర్తించి స్వామిలో ఐక్యమైంది ఏ శతాబ్దంలో? మీ ఆప్షన్స్ 4-5 శతాబ్దంలో, 8-9 శతాబ్దంలో, 6-7వ శతాబ్దంలో. అంటే నాకు కరెక్ట్ గా తెలియదు శతాబ్దం. 6-7 అనుకుంటున్నా అండి. 6-7వ శతాబ్దంలో అనుకుంటున్నారు. ఓకే, అంటే అండి మామూలుగా మీరు ఈ ధనుర్మాసం అంతా కూడా ఎక్కువగా పాసురాలను చదువుతూ ఉంటారు. అండ్ మనకు ఎక్కువగా యూట్యూబ్లో అండ్ చూస్తూనే ఉన్నాం, టీవీలో కూడా గోదాదేవి పాసురాలను ఆయన కోసం, రంగనాథ స్వామి కోసం రచించింది అని ప్రతిరోజు ఒక మంచి స్టోరీతో వస్తుంది. అది తెలుగులో కూడా అనువదించారు, దాని గురించి చెప్తూ ఉన్నారు. సో అందులో మనకు ఉందన్నమాట ఏ శతాబ్దంలో ఆవిడ అలా ఉంది, ఎప్పుడు ఆయనని రంగనాథ స్వామిలో ఐక్యమైంది అనేది. సో ఇప్పుడు మీ ఆప్షన్ 6-7 అన్నారు. ఇంకొక ఆప్షన్ ట్రై చేయండి. ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్ళమంటారా? ఐడియా లేదు, పూజలు చేస్తాం కానీ శతాబ్దం గుర్తు రావట్లేదు. మన ప్రోగ్రామ్ ఏ మాసంలో స్టార్ట్ అయింది, ఐడియా ఉందా? శ్రావణ మాసం. శ్రావణ మాసం ఏ నెల? ఆగస్ట్ 8 ఓకే, గుడ్ 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 పికప్. వెల్, సో 8-9వ శతాబ్దంలో అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. సూపర్, 8-9వ శతాబ్దంలో ఆవిడ ఐక్యమైంది రంగనాథ స్వామిలో. కాంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ అండి శివాని గారు, చక్కగా గెలిచేసుకున్నారు. మరి మనకు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నవారు అఖిల శారీ మందిర్, నాగోల్, హైదరాబాద్, మమతా నగర్ వారు. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అక్కడ ఉంటుంది. హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు మీరు ఆ షోరూంలో తప్పకుండా తీసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ శివాని గారు, బాయ్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నాగమణి. నాగమణి గారు ఎక్కడి నుంచి? మాది పిఠాపురం పక్కన చిత్రాడండి. ఏ ఊరు? పిఠాపురం పక్కన చిత్రాడండి. శ్రీకాకుళం పక్కన? పిఠాపురం పక్కన. ఓకే ఓకే, పిఠాపురం పక్కన. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం కదా ఉంది కదా? అవునండి. పీఠిక్యాం. ఓకే ఓకే, వెళ్తూ ఉంటారా టెంపుల్కి ఎప్పుడైనా? ఈ రోజు వెళ్ళొచ్చామండి, వాళ్ళు మా బాబు బర్త్డే అని. పురహూతిక కదా? పురితిక అమ్మవారు. పురహూతిక అమ్మవారు, వెరీ గుడ్. బాబు పేరేంటి? రమేష్ అండి. రమేష్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రమేష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు, మీరేం చేస్తూ ఉంటారు? స్టిచ్చింగ్ చేసుకుంటానండి. స్టిచ్చింగ్ చేస్తూ మీ వరకేనా, బయట వాళ్ళకి కూడానా? బయట వాళ్ళకి చేస్తానండి. బయట వాళ్ళకి, ఓకే, వెరీ గుడ్. సో అలా టైం పాస్ అవుతూ ఉంటుంది, చక్కగా మీ కాళ్ళ మీద మీరే సంపాదించుకుంటున్నారు. అవునండి. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ గుడ్. సో మరి క్వశ్చన్ అడిగానా, రెడీయా? చెప్పండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్.
కేరళలో జరిగే ఓనం పండగకు కారణమైన రాక్షస రాజు ఎవరు? కేరళలో జరిగే ఓణం పండగకు కారణమైన రాక్షస రాజు ఎవరు? అంటే ఆ రాక్షసుని చంపిన తర్వాత ఓణం పండగ చేసుకుంటారనమాట కేరళ వారు. మీ ఆప్షన్స్: బలిచక్రవర్తి, రావణాసురుడు, నరకాధీసుడు. బలిచక్రవర్తి, రావణాసురుడు, నరకాధీసుడు. బలిచక్రవర్తి. ఓకే, ఐడియా ఉందా మీకు? అంటే బలిచక్రవర్తి కానీ రావణాసురుడు అనుకుంటున్నానండి. రావణాసురుని అయితే సమస్యనే లేదు, రావణాసురుని రాముడే చంపేసేసాడు. ఎనీవేస్, మీ ఆప్షన్ ఫస్ట్ బలిచక్రవర్తి అన్నారు కదా, లాక్ చేద్దామా? ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. వెల్ డన్, బలిచక్రవర్తి మీ ఫస్ట్ ఆప్షన్ అదే అనుకున్నారు మనసులో. కంగ్రాచులేషన్స్. నాగమణి గారు, అఖిల శారీస్ వారు అందించే లవ్లీ శారీ మీ సొంతం చేసుకున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. వెల్, మరి మన ప్రోగ్రామ్కి చక్కగా శారీ స్పాన్సర్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్, నాగోల్, మమతానగర్, హైదరాబాద్ వారు. వీళ్ళ దగ్గర దొరకని శారీ అంటూ ఉండదు. లవ్లీ శారీ కలెక్షన్ వీళ్ళ దగ్గర, అండ్ ముఖ్యంగా మగ్గం ధరలు అలాగే మన బడ్జెట్లో ఉండే ధరలు వీళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి హై రేంజ్ మనకు ప్రైజెస్ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాక డిస్కౌంట్స్ పెట్టడం అంటూ అలాంటివి ఏమి ఉండదు. జెన్యూన్ కలెక్షన్, జెన్యూన్ ప్రైజెస్తో వీళ్ళు మనకు సేల్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ కొత్తగా లాంచ్ చేశారు, కొత్తగా న్యూ షోరూమ్ కాబట్టి ఇంకా లవ్లీ కలెక్షన్ ఉంటుంది. ప్లీజ్ విజిట్ అఖిల శారీ మందిర్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, ఏవండి మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నానండి. అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించరా ప్లీజ్. ఓకే, మీ పేరు? ఎం పార్వతి గారు. ఎక్కడి నుంచి? ఎక్కడది? ఓకే ఓకే, నాకు టీవీ వాల్యూమ్, నా వాయిస్ నాకు వినిపిస్తోంది రివర్స్ గా. ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించండి, స్పీకర్ వాల్యూమ్ తగ్గించండి. ఓకే ఓకే, ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేశారు మరి ఉదయం నుంచి? అన్ని పూజలు బాగా చేస్తారా? మీ ఇంటి దేవుడు ఎవరు? శివుడు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేది చక్కగా శివుడికి సంబంధించి అంటే మనకు ఫిబ్రవరిలో వచ్చేసేస్తుంది కదా. సో ఆయన పూజకి మొన్నటి వరకు కార్తీక మాసంలో చేసుకుంటే మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ శివుడిని మనం పూజించుకునే సందర్భం అలాగే సెలబ్రేషన్ వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా శివుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుందామండి. సో మరి మీ పేరు నాకు చెప్పలేదు. పార్వతి గారు. ఎం పార్వతి అన్నారు కదా. ఓకే ఓకే, ఎం పార్వతి గారు. ఓకే, మరి క్వశ్చన్ అడిగానా? రెడీయా? ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతుందమ్మా, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. శ్రీరాముడు చేత వధించబడ్డ వాలి తనయుడు ఎవరు? శ్రీరాముడు చేత వధించబడ్డ వాలి తనయుడు ఎవరు? వాలిని రాముడు అలా దొంగచాటుగా బాణం విసిరి చంపేసేస్తాడు. సో వాలి కొడుకు ఎవరు? మీ ఆప్షన్స్: జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు. జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు. వాలియా? వాలి కొడుకు ఎవరు అని అడుగుతున్నాను. జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడిలో ఎవరు? అంగదుడు. ఓకే, మరి లాక్ చేద్దామా? ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్, అంగదుడు. చాలా బలవంతుడు ఆయన కూడా. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. వెల్ డన్ ఎం పార్వతి గారు, కంగ్రాచులేషన్స్. అఖిల శారీ మందిర్ వారి శారీ గెలిచేసుకున్నారు మీరు. ఓకేనా? బాగా అనిపించిందా? ప్రోగ్రామ్ బాగుందా?
చాలా బాగుంది, రోజు కూడా చూస్తున్నారండి. రోజు చూస్తున్నారా మరి మన ప్రోగ్రామ్ని? ఆ రోజు 11 కానీ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా, బాయ్. వాళ్ళు చూసారు కదా ఇవాళ కాలర్స్ మరి చక్కగా మాట్లాడేశారు అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి పాపం ఎక్కడి నుండో కాల్ చేస్తున్నారు. అండ్ కొంచెం మేబీ ఆంధ్ర సైడ్ అంతా కూడా తుఫాన్ ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా ఇట్స్ ఓకే. సో ఎనీవేస్ మరి గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా అఖిల శారీ మందిర్ వారు, నాగోల్ హైదరాబాద్ వారు అందించే లవ్లీ కలెక్షన్ శారీస్ త్వరలోనే వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ మా వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు దయచేసి కాల్ లిఫ్ట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే మాట్లాడారో వాళ్ళే దయచేసి మాట్లాడాలి. అండ్ మీ పూర్తిగా అడ్రస్ కరెక్ట్గా ఇస్తే ఆ శారీస్ మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో వచ్చేసేస్తూ ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.